శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఈరోజు వచ్చిన ఫోన్లు నిజంగా చెప్పుకోవాల్సి వస్తే నా జీవితంలో ఈ సమయంలో ఇన్ని ఫోన్లు రావడం ఇదే మొదటిసారి. ఏంటా ఉపద్రవం వస్తోంది అనేటటువంటి ఉద్దేశంతో ఇంతమంది ఫోన్ చేస్తున్నారు అని కంగారు పడితే మనం ఎప్పుడో చేసినటువంటి వీడియో ఏంటా వీడియో అంటే పోయింది ఏదైనా తిరిగి వస్తుందా అనే వీడియో చేసాం. ఈ పోయిన వస్తువులు అనేటటువంటి వీడియో కనుక కావాల్సి వస్తే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి ఆ వివరం దేని గురించి అనేటటువంటిది తెలుసుకోండి. మన ఉద్దేశం ఏంటి, పోయిందేనా తిరిగి వస్తుందా అంటే వ్యక్తులు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటివి ఏవైనా వారి జీవితానికి సంబంధించినటువంటివి అవ్వచ్చు. ఆ ఉద్దేశంతో మనం చేసాం. ఆ వీడియో ట్రెండింగ్లో ఉండడం వలన పోయింది ఏదైనా సరే తిరిగి వస్తుందా అనేటటువంటి ఉద్దేశంతో ఫోన్లు చేస్తున్నట్ట. ఇంతకీ పోయింది ఏంట్రా అంటే బంగారమా, వజ్రమా, లేకపోతే మరోటా అనుకుంటే అవేం కావు. ఆశ్చర్యం వేసినటువంటి విషయం ఏంటయ్యా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉట. ఈ సమయంలో ఫోన్లు చేసి నమస్కారం బాబు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవి ఆగిపోయాయి, మళ్ళీ మాకు రికవరీ అవ్వడానికి ఈ జపం చేస్తే లేదా ఈ పూజ చేస్తే అవుతుందా అని చాలామంది ఫోన్ చేశారు. వారి అభిమానానికి కృతజ్ఞత తెలియజేద్దామని ఈ వీడియో రూపకంగా మీ ముందుకు వస్తున్నారు. పోయింది ఏదైనా తిరిగి వస్తుంది అంటే మీకు ముఖ్యమైనటువంటివి చూసుకోండి తప్ప ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీటి గురించి కాదు. ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది, వీటి గురించి బాగా తెలుసుకోవాలి అనే అభిప్రాయం ఏమైనా ఉంటే మనకి యూట్యూబ్ నిండా చాలామంది పెద్ద పెద్ద గురువులు, గొప్ప గొప్ప వ్యక్తులు రకరకాలైన మాటలు చెప్పేటటువంటి పరిహార శాస్త్ర పరిజ్ఞానవంతులు చాలామంది ఉంటూ ఉంటారు. వారిని సంప్రదించండి దయచేసి. అంతేగాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఈ లాగిన్లు పోయాయి, వీటిని దొరకడానికి మేము ఇప్పుడు జపం చేయొచ్చా, లేకపోతే ఈ పూజ చేయొచ్చా, ఈ రకంగా సవ్యమైనటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీకు అది అంత ముఖ్యం అని అనుకుంటే వాటి విషయం నిమిత్తంగా రేపు ఉదయం దయచేసి ఫోన్ చేయండి. ఈరోజు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. మీ అభిమానానికి, నాపై మీకు ఉన్నటువంటి నమ్మకానికి చాలా కృతజ్ఞతలు. ఎందు గురించి అంటే నేను చెబితే అవుతుంది అనే నమ్మకంతో ఇంతమంది ఫోన్ చేశారు అనేటటువంటి దాని గురించి చాలా ఆనందిస్తూ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి వాళ్ళ ఆటోమేటిక్గా కంపెనీ వారే ఒక విధమైనటువంటి వార్తని ప్రచారం చేశారు. దాంట్లో ఉన్న సారాంశం ఏంటయ్యా అంటే ఫేస్బుక్ డౌను, ఇన్స్టాగ్రామ్ డౌను అనేటటువంటి హ్యాష్ ట్యాగులతోటి వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేశారు. ఈవేళ రేపో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫేస్బుక్ మాధ్యమం, ఇన్స్టాగ్రామ్ మాధ్యమం అనేటటువంటివి సరిచేయడం జరుగుతుంది అనేటటువంటిది సవివరంగా తెలియజేశారు. అందుగురించి ఎవరు కంగారు పడకండి. వీటి నిమిత్తంగా ప్రత్యేకంగా ఏ జపాలు, పూజలు చెయ్యక్కర్లేదు అని పరిహార శాస్త్రంలో చెప్పినటువంటి వ్యక్తుల దగ్గరికి ఏమైనా పరిహారాల గురించి మాట్లాడదలుచుకుంటే పరిహార రహస్య పరిహార శాస్త్రం అనేటటువంటిది ఏదో చెప్తూ ఉంటారు కదా, ఏమీ లేనటువంటి దాన్ని ఏదైనా ప్రయత్నం చేయండి అని, మీ విలువైనటువంటి సమయానికి చదువు గురించో లేకపోతే మీకు ఉపయోగపడేటటువంటి విషయాల గురించో పుస్తకాల గురించో తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల గురించి దయచేసి మరోసారి ఫోన్ చేయకండి. మీ విలువైన సమయాన్ని, నాకు విలువైనటువంటి సమయాన్ని కూడా వృధా చెయ్యొద్దు అని సవినయంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మరొకసారి కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఒకవేళ దానికి సంబంధించిన ఈ పోయిన వస్తువులు అనేటటువంటి వీడియో కనుక కావాల్సి వస్తే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి ఆ వివరం దేని గురించి అనేటటువంటిది తెలుసుకోండి. నమస్కారం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.